నెట్టేసిన పరిస్థితి. ఫస్ట్ నుంచి కూడా శవ రాజకీయాలకు అలవాటు పడిన వ్యక్తి అవ్వటం, రాష్ట్రంలో ఎక్కడైనా ఒక మనిషి చనిపోతే ఎర్రెక్కిపోతున్నాడు మేడం. అంటే స్పైడర్ అనే ఒక సినిమా రిఫరెన్స్ చెప్తాను నేను. అందులో విలన్ ఉంటాడు, ఏదైనా శవం ఏదైనా మనిషి చనిపోతే పండగ అనమాట అతనికి. ఎందుకంటే దాని మీదే పడి ఆధారపడి బతుకుతా ఉంటాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ పార్టీయే ఒక మనిషి చనిపోతే పుట్టిన పార్టీ. ఫస్ట్ నుంచి కూడా ఎలక్షన్లు ఎప్పుడు వస్తే అప్పుడు ఎవరో ఒకళ్ళు చనిపోవటం, లేకపోతే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు చనిపోవటం, దాని మీద రాజకీయం చేసి ఫస్ట్ నుంచి కూడా ఏదైతే 2011-12లో వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టారో అప్పటి నుంచి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఫస్ట్ టైం ఏంటంటే వాళ్ళ నాన్నగారి చావుని తెర మీదకు తీసుకొచ్చి, రిలయన్స్ అంబానీ వాళ్ళే మా నాన్న చంపారు, కాంగ్రెస్ పార్టీ మా నాన్న చంపించింది, నేను కాంగ్రెస్ పార్టీ మీద పోరాడుతున్నాను, నేను పోరాట యోధుడిని అని చెప్పి ఆయన ఆ రోజున ఎలక్షన్కి వెళ్ళిన పరిస్థితి. తర్వాత ఎప్పుడు ఎలక్షన్ చూసుకున్నా, 2014 ఎలక్షన్ చూసుకున్నా, 2019 ఎలక్షన్ చూసుకున్నా కూడా ఎవరో ఒకళ్ళు చనిపోవటం, దాన్ని ఆయన రాజకీయంగా వాడుకోవటం, యాత్రలు చేయటం, ఓదార్పు యాత్రలు చేయటం మనం చూసామండి. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అంటే ఒక అబ్రివేషన్ నాకు అనిపిస్తా ఉంది. ఎన్నికలప్పుడు శవ రాజకీయాలు చేసే పార్టీ కరెక్ట్ గా యాప్ట్ అవుతుందండి. వైఎస్ఆర్సీపీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కాదు, ఎన్నికలప్పుడు శవ రాజకీయాలు చేసే పార్టీ అని నాకు అనిపిస్తా ఉంది. ఈ పెన్షన్లు ఈ గొడవ ఏదైతే జరుగుతా ఉందో, రగడ జరుగుతా ఉందో, సాక్షాత్తు ఒక మంత్రి స్థాయి వ్యక్తి, ఒక మనిషి, ఒక పెద్ద ఆవిడ చనిపోతే అక్కడికి వెళ్ళి ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి ధర్నా చేద్దామంటే ఆ గ్రామస్తులు అతన్ని మాటలతో తిట్టిన పరిస్థితి, ఆ వైఎస్ఆర్సీపీ యొక్క శవ రాజకీయాలని వాళ్లే చేదరించుకున్న పరిస్థితి. శవాన్ని తీసుకెళ్లి ఓట్లు వేయించుకోండి, మీకు శవ రాజకీయాలు ఎక్కువైపోయాయి అని చెప్పి అక్కడ ప్రజలే తిరగబడుతున్న పరిస్థితి. వీళ్ళ డ్రామాలు ఎంత దిగజారిపోయారంటే, మీరు ఆ వీడియోస్ చూస్తుంటే మేడం, బైక్ మీద ఎవరో ఎక్కించుకుంటా ఉన్నారు పెద్దవాళ్ళని, వాళ్ళు పడిపోతుంటేనే వీళ్ళు కరెక్ట్ గా వీడియో తీస్తా ఉన్నారు. అంటే అది సీసీ ఫుటేజ్ కాదు, కరెక్ట్ గా పడిపోయేటప్పుడే ఏ వీడియో గమనించినా మీరు చూడండి, వాళ్ళు కింద పడిపోతున్నప్పుడు లేకపోతే సొమ్మసిల్లు పడిపోతున్నప్పుడు వీళ్ళు వీడియోలు తీస్తా ఉంటారు. అంటే ఒక ప్రీ ప్లాన్డ్ గా, ఒక ముందస్తు వ్యూహంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే నిజంగా వీళ్ళు పెన్షన్లు ఇవ్వాలనుకుంటే, ఎవరైతే బండి మీద వీళ్ళు తీసుకెళ్తా ఉన్నారో, వీడియోలు రికార్డ్ చేస్తా ఉన్నారో, వాళ్ళు జాగ్రత్తగా వీళ్ళని బండి మీద తీసుకురావచ్చు, లేదంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ఎంఆర్ఓల్ని, ఆర్డీఓల్ని సినిమా హాల్ దగ్గర కాపలాలు పెడతారు, వైన్ షాపుల దగ్గర టీచర్లని లైన్లో కంట్రోల్ చేసేలాగా వాళ్ళకి డ్యూటీలు వేస్తారు, సినిమా టికెట్లు ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారేమో చూడండి అని చెప్పి ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా వీళ్ళు వాడుకుని పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి టికెట్ల రేట్లను వీళ్ళు ఏదైతే కంట్రోల్ చేస్తారో, ఈ రోజున అదే వ్యవస్థను ఉపయోగించి ఎందుకని సామాజిక పెన్షన్లు వీళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారని చెప్పి మేము ప్రతిపక్షాలుగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ముందు నుంచి వీళ్ళు డ్రామా క్రియేట్ చేశారండి. అంటే వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మొత్తం భూప్రపంచం అంతా బద్దలైపోతుంది, ప్రజాజీవనం స్తంభించిపోతుంది అని చెప్పి వీళ్ళు ఏదైతే డ్రామా క్రియేట్ చేశారో దానికి మన నిమ్మల రామానాయుడు గారు తెరదించేశారండి. ఎందుకంటే అసలు అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేవా, ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు అడ్డుకుంటున్నారు అని చెప్పి వీళ్ళు ఏదైతే డ్రామా క్రియేట్ చేశారో దాన్ని నిమ్మల రామానాయుడు గారు ప్రభుత్వ ఎవరైతే పెన్షన్లు ఇచ్చే వ్యవస్థ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీ అకౌంట్లోకి డబ్బులు పడ్డాయా అంటే ఒకనొక చోట అయితే 9,000 డిపాజిట్ అయినాయి అంటండి. 9,000 ఆ అకౌంట్లో డిపాజిట్ అయితే ఎంతమందికి ఇవ్వచ్చండి? కేవలం ముగ్గురికి మాత్రమే పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మీ దగ్గర డబ్బులు లేవు, సంపద సృష్టించే వ్యవస్థ లేదు, సంపద సృష్టించే పరిస్థితి లేదు, అప్పు తేకపోతే జీతాలు ఇవ్వలేని పరిస్థితి, మీరు అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఆపారు, పవన్ కళ్యాణ్ గారు పెన్షన్లు ఆపారు అని ఏదైతే ఇతని చేతగాని తనాన్ని కూడా ప్రతిపక్షాల మీద నెట్టాలని చూస్తా ఉన్నాడో దానికి నిమ్మల రామానాయుడు గారు చాలా చక్కగా ఆయన ప్రతి సెంటర్కి వెళ్ళి అక్కడ దాన్ని బట్టబయలు చేసిన పరిస్థితి. ఈ రోజున పెన్షన్లు ఇవ్వలేక చేతులు ఎత్తేసి ఇంకొక పక్కన అప్పులు తీసుకొచ్చి వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిల్లులు క్లియర్ చేసిన పరిస్థితి. బిల్లులు క్లియర్ అంటే దాదాపు 13,000 కోట్ల రూపాయలు వాళ్ళకి బిల్లులు క్లియర్ చేసి దోచుకో, పంచుకో, తినుకో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్టైల్ గా చెప్తారు కదా, దోచుకో, పంచుకో, తినుకో అని. అది వీళ్ళ అస్మదీయులకి, వీళ్ళకి సంబంధించిన తుడిచిపెట్టే, కొల్లగొట్టే, తీసుకెళ్ళిపో అని మీరు కూడా అనండి కౌంటర్లో. కాదండి, సేమ్ అదే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది. దోచుకో, పంచుకో, తినుకోనే. ఖజానాలో డబ్బులు లేనప్పుడు అప్పు తెచ్చుకో, మీ సంబంధించిన కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దోచిపెట్టుకో, తినుకో. ఆ దోచిపెట్టిన సొమ్ముని తర్వాత అందరూ కలిసి నక్కల్లాగా హైనాల్లాగా పంచుకుని దోచుకుని ప్రజల మీద. అసలు ఇవన్నీ ఇంతటితో ఆగుతుందంటారా?
ఇంకొక 5 వారాల ముందే ఇంత బేభత్సం, ఇంత శవ రాజకీయం, ఇంత గొడవ, డబ్బులు లేకపోవడం, ఇది ఇక్కడితో ఆగిద్దా? లేకపోతే ఈ 35 రోజులు 37 రోజులు ఇంకేం అద్భుతాలు వస్తాయో? మేడం చాలా అద్భుతాలు వస్తాయి. నాకైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చూస్తే జాలేస్తుంది, వాళ్ళ అధికార ప్రతినిధుల్ని వాళ్ళ నాయకుల్ని చూస్తుంటే జాలేస్తుంది. ఎందుకంటే శవాలకు రుచి మరిగిన మనిషి, సింపతికి రుచి మరిగిన మనిషి, వాళ్ళనే ఎక్కడ శవం కనపడితే అక్కడ వెళ్ళి రాజకీయం చేస్తున్న మనిషి దేనికన్నా దిగజారుతాడు. వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళే ఏదన్నా చేసుకుని, వాళ్ళ నాయకుల్ని వాళ్ళే ఏదన్నా చేసుకుని దాన్ని తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద వీళ్ళు నెట్టేసి కార్యకర్తల కేడరేనా ఈసారి